వదిన వేలంపాట. ఈ కథను రచించిన వారు జిఎస్ లక్ష్మి గారు. ఎలక కన్నమంత ఇల్లు కట్టి అందులో ఏనుగుల్ని తెచ్చి కట్టేయమంటే ఎలా? అన్నయ్య ఇంటి ముందు డోర్ దగ్గర నిలబడి మర్యాదగా డోర్ బెల్ కొట్టబోతున్న నాకు వదిన మాటలు కొంచెం గట్టిగానే వినిపించాయి. అమ్మో, వాతావరణం వేడిగా ఉన్నట్టుందే అనుకుంటూ బెల్ కొట్టడమా మానడమా అని ఆలోచిస్తున్న నాకు అన్నయ్య కంఠం అంతకన్నా గట్టిగా వినిపించింది. నువ్వేమైనా అనుకో, అది మటుకు నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదంతే. వదినని ఏది ముట్టుకోవద్దంటున్నాడు అన్నయ్య? నాలో కుతూహలం పెరిగిపోయి బెల్ కొట్టాను. లోపల మాటలు ఆగిపోయాయి. వదిన వచ్చి తలుపు తీసింది. కళ్ళు తడితో ముక్కు ఎర్రబడి ఉంటుందనుకున్న వదిన మొహం మామూలుగానే కనిపించింది. అంటే సమస్య అంత తీవ్రమైంది కాదా అనుకుంటూ, ఆలస్యమైందా వదిన నేను రావడం అంటూ లోపలికి అడుగు పెట్టాను. నా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ చూస్తూ, ఏం తెచ్చావు అంది వదిన ఆసక్తిగా. నా దగ్గరేముంటాయి వదిన, చిన్నవైపోయిన పిల్లల బట్టలు 4 జతలు, నావి 2 పాలిస్టర్ చీరలును అన్నాను కాస్త సిగ్గుపడుతూ. వాళ్ళ ఫ్లాట్స్లో వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న సేవా సంఘానికి వదినే ప్రెసిడెంటు. ఫ్లాట్స్లోనూ బయట కూడా ఏ పనైనా సరే అందరినీ కలుపుకుని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది వదిన. స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా తన ఖాళీ సమయాన్నంతా ఈ సంఘం పనులకే వినియోగిస్తున్న వదిన ప్రయోజకత్వానికి అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. అన్నయ్య ఈ అక్కర్లేని పనులు వదిన చేస్తున్నందుకు మధ్య మధ్యలో విసుక్కున్నా అందరూ వదిన్ని మెచ్చుకోవడం చూశాక తను కూడా ఏమీ అనడం మానేశాడు. ఇప్పుడు కూడా వదిన వరద బాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తోంది. అందుకోసం ఎవరికి ఏవి వీలుంటే అవి ఇమ్మని అడిగింది. కొంతమంది డబ్బు, ఇంకొంతమంది బట్టలు, మరికొంతమంది వండుకోవడానికి సామాన్లు, ఇలా ఎవరికి తోచిన వాళ్ళు ఇస్తున్నారు. నా వంతుగా నేను కూడా పిల్లలకి చిన్నవైపోయిన బట్టలు, ఎంతకీ చిరగని 2 పాలిస్టర్ చీరలు తీసుకొచ్చాను. అందరూ ఇచ్చినవన్నీ చూసి వాళ్ళందరికన్నా కాస్త ఎక్కువ ఉండేట్టే ఇస్తూ ఉంటుంది వదిన. అందుకే వదిన ఇలాంటి వాటికి ఏమిస్తుందో ఎంత ఇస్తుందో చివరిదాకా తెలీదు. నేను తెచ్చిన బట్టలు చూస్తూ, ఈసారి పద్ధతి మారుస్తున్నాం స్వర్ణ. ఎప్పుడూ అందరూ పాత బట్టలు సామాన్లు ఇస్తుంటే అవి వాళ్ళకి పనికి రాక వాటినేం చేయాలో తెలియటం లేదు. అందుకే ఈసారి అందరూ తెచ్చిన వస్తువుల్ని ఓపెన్గా వేలం వేసి ఆ డబ్బు నిర్వాహకులకి అందజేస్తే వాళ్లే బాధితుల అవసరాలకి ఏం కావాలో అవి కొనిస్తారన్న నిర్ణయానికి వచ్చాం సభ్యులందరం. కింద సెల్లార్లో ఆ ఏర్పాట్లు చేస్తున్నాం. నువ్వు తెచ్చినవి కూడా వేలం వేసి ఆ డబ్బు జమకడదాం అంది వదిన. ఈ పాత బట్టలు వేలం వేయడం చూసి అందరూ ఏమనుకుంటారోనని నాకు సిగ్గుగా అనిపించింది. బాగుండదేమో వదిన అన్నాను మొహమాటంగా నేను తెచ్చిన బ్యాగ్ కేస్ చూస్తూ. ఏమీ పర్వాలేదు. పైకి గొప్పగా మాట్లాడే వాళ్ళందరూ కేవలం చిన్నవైపోయిన బట్టలే కాదు, ఏకంగా చిరిగినవే ఇస్తుంటారు. అలాంటి వాళ్ళని బయట పెట్టడానికే మేం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. నువ్వింకా మంచివే తెచ్చావు. పద పద వెడదాం, టైం అవుతోంది అంది వదిన. అదిప్పుడే కదా వచ్చింది, కాస్త మంచినీళ్లు తాగి వస్తుందిలే, నువ్వెళ్ళు అన్నాడు అన్నయ్య వెనక నుంచి. సరే త్వరగా వచ్చేయ్, ఇప్పటికే లేట్ అయింది, నే వెడుతున్నా అంటూ వదిన హడావిడిగా వెళ్ళిపోయింది. అవడానికి పెదనాన్న కొడుకైనా రాకపోకలు బాగా ఉండడం వల్ల మా ఇద్దరికీ చనువు ఎక్కువే. అందుకే అన్నయ్య నాతో ఏదో చెప్పడానికే నన్ను ఉండమన్నాడన్న విషయం నాకు అర్థమైపోయింది. ఏంటన్నయ్య అని అడిగాను. ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి చెల్లాయ్, మీ వదిన మన ఇంట్లో పెట్టుకుందుకు ఎలాగూ చోటు లేదు కదా, అందుకని ఆ నరసరావుపేట పడక్కుర్చీ వేలం వేస్తానంటుందే. యాంటిక్ పీస్ కనుక బోల్డు డబ్బు పెట్టి కొంటారు అని నన్ను తినేస్తోంది చెల్లాయ్. నీకు తెలుసు కదా, తాతయ్య తీపి గుర్తుగా దీన్ని అట్టు పెట్టుకున్నాను. హాల్ అంతా ఆక్రమించేసిందంటోందని కాళ్ళు చేతులు జాపుకునే కర్రల్ని మడిచిపెట్టేశాను. అయినా మీ వదిన కళ్ళన్నీ దానిమీదే. కొత్తగా కొన్న ఈ ఇంట్లో
అది పాతకాలం దానిలా కనిపిస్తోందిట. ఏమైనా బాగుందా చెప్పు, శ్రద్ధగా వింటున్నాను కదా అని తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు పాపం అన్నయ్య. ఈ సంగతి నాకు తెలియనిదా? అసలు ఈ 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుని ఇందులోకి మారుతున్నప్పుడే ఈ విషయం మీద చాలా గొడవయింది మా అన్నయ్యకి వదినకి. కొత్తింటిలోకి వెడుతున్నామని చాలా పాత వస్తువులు మార్చేసి కొత్తవి కొన్నది వదిన. వాటితో పాటు ఈ నరసరావుపేట పడక కుర్చీ కూడా ఆయన కాడికి అమ్మేస్తానంది. కానీ అన్నయ్యకి మా తాతగారంటే చాలా ఇష్టం. ఆయన తీపి గుర్తుగా దాన్ని వదలడానికి ససేమిరా ఇష్టపడలేదు. మొత్తానికి ఎలాగైతేనే ఆ పాత పడక కుర్చీ కొత్తింట్లోకి వచ్చింది. ఒక్క హాల్లో తప్పితే అదింక బెడ్రూముల్లో పట్టదు. అందుకే హాల్లోనే ఓవైపు ఒబ్బిడిగా దాన్ని పెట్టుకున్నాడు అన్నయ్య. దానివల్ల హాలు అందమంతా చెడిపోయిందని వదిన రోజు దెప్పుతూనే ఉంటుంది. అన్నయ్య నేను కూడా వాటికి అలవాటు పడిపోయాం. అంటే ఇప్పుడు ఆ వరద బాధితుల సహాయార్థం వదిన ఆ పడక కుర్చీని వేలం వేస్తోందన్నమాట. నువ్వొస్తూ వినే ఉంటావు మీ వదిన మాటలు. తన తెలుగు ప్రావీణ్యాన్నంతా నా మీద ప్రయోగిస్తోంది. ఎలక్కన్నవంత ఇల్లు కొన్నానట. ఏనుగులాటి ఈ పడక కుర్చీని ఆ ఇంట్లో కట్టేయమన్నానుట. అలా మాటలు అండంతోనే ఊరుకోకుండా ఇప్పుడు ఈ కుర్చీని వేలం వేస్తానంటోంది. వద్దని గట్టిగా చెప్పేశాననుకో. కానీ మీ వదిన్ని నమ్మలేం. కాస్త పక్కనే ఉండి ఏది వేలం వేస్తుందో ముందుగానే తెలుసుకుని నాకు చెప్తావు కదూ. అన్నయ్య ఆరాటం నా మనసుకు అర్థమైంది. పాపం అన్నయ్యకి ఆ నరసరావుపేట పడక కుర్చీకి ఉన్న అనుబంధం ఏమిటో నాకు తెలియందా? అందుకే నువ్వేం కంగారు పడకన్నయ్యా. వదిన్ని నేను జాగ్రత్తగా కనిపెడుతూనే ఉంటాను. ఈ పడక కుర్చీని కనుక వదిన ఏమాత్రం వేలం వేసే ఉద్దేశం కనబరిచినా నీకు ముందుగానే ఉప్పందించేస్తాను. వెంటనే సెల్లార్కి వచ్చేయి అని అన్నయ్యకి హామీ ఇచ్చాను. నేను కిందకి వెళ్ళేసరికి వదిన అందరి దగ్గర వస్తువులు ఆర్డర్లో పెట్టేసి 1 కోటి వేలం వేయడానికి సిద్ధం చేస్తోంది. ఆ సెల్లార్లోనే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుందుకు వీలుగా ఒక మూల చిన్న స్టేజ్లా కట్టుకున్నారు. ఆ స్టేజ్ మీద వదిన వేలం వేసే వస్తువులన్నీ ఒక ఆర్డర్లో పెట్టింది. వదిన ఎంత పనిమంతురాలో. వదిన్ని చూస్తుంటే నిజంగా నాకు ఎంతో ముచ్చటేసింది. వేలం మొదలయింది. వస్తువును బట్టి దాని వాడకాన్ని బట్టి రేటు కడుతోంది వదిన. కట్టిన రేటు కన్నా ఎక్కువగానే ఆ వస్తువుకి డబ్బు వస్తోంది. నేను వదిన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను. అన్నయ్య అనుకున్నట్టు ఆ నరసరావుపేట పడక కుర్చీని కనుక వదిన వేలం వేయదలుచుకుంటే దాన్ని 3వ అంతస్తు నుంచి దింపాలి. అందుకుగాను కనీసం 3 మనుషులు కావాలి. వదిన ఎవరితో మాట్లాడుతోందో దగ్గరుండి చూస్తున్నాను. ఒక్కోరు వచ్చి వాళ్ళు తెచ్చిన వస్తువులు చూపెడుతుంటే వదిన ఇంకో 2 కలిసి వాటికి ధర కట్టి వేలం మొదలు పెడుతున్నారు. కొన్ని బాగా పాట అందుకుంటున్నాయి. మరికొన్ని మందంగా సాగుతున్నాయి. మొత్తం మీద వదిన ఆ వేలం వేసి వస్తువుల్ని అందరూ ఎక్కువ డబ్బిచ్చి పాడేలా చక్కగా వర్ణించి మరీ చెప్పి బాగా డబ్బు కూడేలా చేస్తోంది. అన్నయ్యకి మాటిచ్చిన ప్రకారం నేను వదినకి దగ్గరగా చేరి చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నాను. పక్కనే ఉన్న నన్ను చూసి వదిన మీ అన్నయ్య ఏరి అంది. పైనున్నాడు, పిలవనా అన్నాను. ఆహా వద్దులే అంటూ మళ్ళీ తన పనిలో పడిపోయింది. నా మనసేదో కీడు శంకించింది. చడి చప్పుడు లేకుండా వదిన గాని ఆ పడక కుర్చీని గాని తెప్పించేస్తోందా? పైన ఫ్లాట్లో అన్నయ్యకి ఆ కుర్చీ తెచ్చే పనివాళ్లకి ఘోరమైన యుద్ధం జరుగుతోందా? మనసులో ఆ ఆలోచన రాగానే అయ్యో నేనిప్పుడేం చెయ్యను అనుకుంటూ లిఫ్ట్ వైపు పరిగెత్తాను. అక్కడో పెద్ద గుంపు. ఏమైందని అడిగితే 3వ అంతస్తులో లిఫ్ట్ స్ట్రక్ అయిపోయిందని మెకానిక్ కోసం ఫోన్ చేశారని తెలిసింది. అయ్యో దేవుడా అనుకున్నంత అయ్యింది. అన్నయ్యని పక్కకు తోసేసి బలవంతంగా ఆ పడక కుర్చీని లిఫ్ట్లో పెడదామనుకున్నారో ఏమో ఆ పనివాళ్ళు. గబగబా మెట్లెక్కి ఆయాస పడుతూ 3వ అంతస్తు దగ్గరికి వెళ్ళేసరికి లిఫ్ట్ దగ్గర 2 మెకానిక్లు తంటాలు పడుతూ కనపడ్డారు. ఎదురుగా ఉన్న అన్నయ్య ఫ్లాటు తాళం వేసింది. ఏం జరుగుతోందో అర్థం కాక మెట్ల మించి గెంతుతున్నట్టే దిగి మళ్లీ సెల్లార్ వైపు వచ్చాను. అక్కడ వదిన స్టేజ్ మధ్యలో నిలబడుంది. అప్పటికే తెచ్చిన వస్తువులు వేలం వేయడం అయిపోయినట్టుంది. స్టేజ్ ఖాళీగా ఉంది. మధ్యలో నిలబడిన వదిన చెయ్యెత్తి తన చేతిలో ఉన్న వస్తువును అక్కడ కూర్చున్న అందరికీ కనిపించేలాగా ఒక మూల నుంచి ఇంకో మూలకి
చేతిని తిప్పి చూపిస్తోంది. ఆ చేతిలో తళతళ మెరుస్తున్న బంగారు గొలుసు, దానికి మధ్యలో మిలమిల్లాడుతున్న 2 మంగళసూత్రాలు కనపడ్డాయి. నా గుండె జల్లుమంది. వదిన తన మంగళసూత్రాన్ని గాని వేలం వేస్తోందా అనుకుంటుండగానే ఖంగున వదిన గొంతు వినిపించింది. సభ్యులారా, మన తోటి వాళ్ళు వరదల్లో సర్వం కోల్పోయి ఉండడానికి గూడు లేక, తినడానికి తిండి కూడా లేకుండా బాధపడుతుంటే మనకెందుకీ అలంకారాలు? వారి కోసం నా హృదయం ద్రవించిపోయింది. నేనేం చేయగలను వారి కోసం అంటూ నా మనసు ఉద్విగ్నతకు లోనయింది. అందుకే ఆడదానికి అతి పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని వేలం వేసి వచ్చిన డబ్బు ఆ శరణార్థులకు అందించాలని నిర్ణయించుకున్నాను. ఈ గొలుసు 4 కాసులుంటుంది, సూత్రాలు 2 కాసులు, మొత్తం 6 కాసులు. దీన్ని వేలం వేస్తూ దేవుని పాటగా దీని విలువ 30,000 పెడుతున్నాను. అందరూ ఉత్సాహంగా ఈ పాటలో పాల్గొని ఎక్కువ డబ్బు ఆ శరణార్థులకు అందేలా చేస్తారని ఆశిస్తున్నాను. నాకు గుండె జారిపోయింది. ఈ రోజుల్లో ఇంచుమించు 2 లక్షలు ఖరీదు చేసే సూత్రాలు, గొలుసు 30,000కా? అసలు ముత్తైదువులు పొరపాటును కూడా సూత్రాలు మెళ్ళోంచి తీయరే. అలాంటిది అలా మెళ్ళోంచి మంగళసూత్రాలు తీసి ఇచ్చేయాలనే ఆలోచన వదినకెందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఈ సంగతి అన్నయ్యకి వెంటనే చెప్పాలి. ఏడి అన్నయ్య ఏడి? పైన కూడా లేడే అనుకుంటూ కాస్త పక్కకెళ్ళి నా మొబైల్ నుంచి అన్నయ్యకి కాల్ చేశాను. రింగ్ అవుతోంది గాని అన్నయ్య ఫోన్ తీయటం లేదు. మళ్ళీ గబగబా వేలం జరుగుతున్న వైపు వచ్చాను. అక్కడ వదిన గొంతు ఆవేశంగా వినబడుతోంది. 32,000 ఒకటోసారి, 32,000 రెండోసారి. నాకు గాబరా వచ్చేసింది. 2 లక్షలు ఖరీదు చేసే సూత్రాలు, గొలుసు 32,000? ఆ కాలంలో కనుక పెట్టారు గాని ఈ కాలంలో కొనగలమా? నాకు వదిన మీద కోపం లాంటిది వచ్చేస్తోంది. ఈ అన్నయ్య ఏడి? పలకడే. వదిన గొంతు మళ్ళీ ఖంగుమంది. సభ్యులారా, 2 లక్షలు ఖరీదు చేసే గొలుసు, అసలు సిసలైన మేలిం బంగారం. అలా మాట్లాడకుండా ఉన్నారే? మళ్ళీ మళ్ళీ మీకిలాంటి అవకాశం రాదు. కనీసం 1,50,000 వస్తుందనుకున్నాను. స్పందించండి. మంచి అవకాశం పోగొట్టుకోకండి. సభ్యులంతా స్థాణువుల్లా నిలబడి ఉన్నారు. ఒక్కరి నోటి వెంట మాటలేదు. ఓహో, మంగళసూత్రం వేలం వెయ్యడాన్ని పాపం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారేమో అనుకుంటుంటే ఓ 20 ఏళ్ల కుర్రాడు ముందుకొచ్చి, త్వరగా పాట చెప్పండి మేడం, ఆలస్యం అయిపోతోంది అన్నాడు. మా వదిన ఇంక తప్పదన్నట్టు 32,000 మూడోసారి. ఈ పాట పాడిన వారు కౌంటర్ దగ్గరకొచ్చి డబ్బు కట్టి ఈ గొలుసు తీసుకెళ్ళొచ్చు అని వేలం పాట ముగించింది. ఆ కుర్రాడు కౌంటర్ వైపు నడుస్తున్నాడు డబ్బు కట్టడానికి. వదిన తోటి సభ్యులతో కలిసి ఎంత డబ్బు వచ్చిందో లెక్కలు చూసుకుంటోంది. ఆ కుర్రాడెవరో తెలుసుకోవాలని వెనకాలే వెళ్ళాను. అతను ఓ మూల ఉన్న కౌంటర్ దగ్గరికి రాగానే ఆ పక్కనున్న గోడ పక్క నుంచి అన్నయ్య వచ్చి ఆ కుర్రాడి చేతిలో డబ్బు పెడుతూ ఉండడం చూసి అవాక్కయ్యాను. ఇదేంటన్నయ్య, నువ్వు పురమాయించేవా ఈ కుర్రాణ్ణి అన్నాను. మరేం చెయ్యమంటావే? మీ వదిన వేలానికి ఏం పెడుతుందో తెలీదు, కానీ ఏది పెట్టినా అందరికన్నా గొప్పగా ఉండాలని, చాలా విలువైంది పెడుతుందని మట్టుకు తెలుసు. అందుకే ఈ మధ్యనే ఈ ఫ్లాట్స్లో అద్దెకొచ్చిన ఈ అబ్బాయిని పట్టుకుని, బాబాబు, మా ఆవిడ ఏది వేలం వేసినా నువ్వే పాడు, చెప్పిన ధర కన్నా 1-2 వేల కన్నా ఎక్కువ పెట్టకు, ఆ డబ్బులు నేనిచ్చి ఆ వస్తువు నేనే తీసుకుంటాను అని బతిమాలాను. నయం 32,000తో వదిలింది అన్నాడు ఆయాసపడుతూ. నయం, మంచి పని చేశావు, లేకపోతే మిగిలిన ఫ్లాట్స్లో వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బిచ్చి పాడేసుకుందరు అన్నాను హమ్మయ్య అనుకుంటూ. అంత చవగ్గా వస్తుంటే ఎందుకు పాడరు? నేనే ముందుగా వాళ్ళందర్నీ మా ఆవిడ ఏది వేలం వేసినా నేనే కొనుక్కుంటానని దయ ఉంచి వాళ్ళని పాటలో కల్పించుకోవద్దని బతిమాలుకున్నాను. ఏదో నా పుణ్యం బాగుండి అందరూ విన్నారు అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో చతికిలబడుతూ. ఇంతలో వదిన అక్కడికి రానే వచ్చింది. ఇంత మొహం చేసుకుని, చాలా కలెక్ట్ అయిందండి, రేపు ప్రెస్ని పిలిచి వాళ్ళెదురుకుండా గవర్నమెంట్కి చెక్కు ఇచ్చేస్తాను అంది. నాకేం చెప్పాలో తెలియలేదు. సంఘసేవంటే వదిన మొహం ఎంత కళకళ్లాడిపోతుందో అనుకున్నాను. అన్నయ్య నెమ్మదిగా తన గుప్పెటలోంచి మంగళసూత్రాలు తీసి వదిన కళ్ల ముందుంచాడు. తెల్లబోయింది వదిన. తెలివైంది, వెంటనే కనిపెట్టేసింది.
అంటే ఆ అబ్బాయిని మీరు పంపించారా అని అడిగింది. నవ్వాడు అన్నయ్య. పెద్ద తుఫాను వస్తుందనుకున్న నాకు సమస్య అలా దూదిపింజలా విడిపోయి అలా వాళ్ళిద్దరూ నవ్వుతుంటే హమ్మయ్య అనిపించింది. ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటూ ఇంక నే ఇంటికెడతాను వదినా, పిల్లలు వచ్చే టైం అయింది అన్నాను. ఆగాగు, పైకొచ్చి నేను మీ వదిన మెళ్ళో ఈ మంగళసూత్రం వేసి ఆ శుభక్షణాలు చూసి వెళ్ళు అన్నాడు అన్నయ్య చిన్నగా నవ్వుతూ. మీరలా పిలిస్తే ఆడపడుచు లాంఛనాలు అడుగుతుందేమో మీ గడుసు చెల్లెలు అంది వదిన. ఎంతైనా నీలాగా మంగళసూత్రం వేలం వేసేంత గడుస్తనం లేదులే వదినా అన్నాను నేను కూడా నవ్వుతూ. కథ సమాప్తం.